హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు క్లాప్స్ మీడియా. నేను మీ రవివర్మ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడిగా జన్మిస్తాడు. ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు. అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు. ఇలాంటి వారినందరినీ, వారి కష్టాలని, కన్నీళ్ళని, వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాప్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. తీవ్రజన్నాదపమున మైదీవమాణ అక్కడక్కడ దుర్గమమ్మకు ఈ అరణ్యమును దాటిపోవుడు ఎన్నటికో కదా. దైవమా, ఆ గర్భశ్రీమంతురాలైన దేవికి ఎంతటి దుర్వస్థత తెచ్చిపెట్టిదిని ఘన జగన భారమున కౌని గునియా తీవ్ర చండాదమమ్మున కలుగవదరందు కన్నీటి కాల్వతోడా నడువలేక నడదుతుండే దేవి, రాణివాసంబు భోగంబులను పొమ్మపోవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమును కీర్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్ర నలుగంపజేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రేయసి, ఏమని నిందించుకుందును? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా సలలిత ఆరామ సీమలని కానీ ఏనాడు తల చూపితి ప్రచండపుటండటో అలటు మాణిక్య కాంతులది కానీ ఏనాడు చవి చూసి కందమూలము సరసరాజాన్న భోజనమే కానీ ఏనాడు చెవి చేతిది క్రూర మృగరుతులు నీలాసు కాలాప పాళికాన్ని కటకటా అగడా కన్నడెరిగితివి ఉత్తడ దినేశ కర కిరళ జాల తప్త కర్కస శిలాది కాటక గమన సమోద్భూత చతుల చింత నన్ను వరించుటను చేసి ఈనాడ కాని ఈనాడు నడచినావు దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు?
నవలోత్పల తావృంతములా కాంతలు చంతలంవా నే జిగురంగేలొక బాలయూత ఇది నిన్ను సేవించుచు తోడరా పూదోటలు నడువన్నలంగు తరిణి పూబోణి ఎట్టో వర్గమని దుర్గమ మార్గ కర్కట శిలాధార ప్రయాణ గదలు వనిత గాఢ ప్రయాణ వెదలు అక్కడక్కడ సార్వభౌముని కుమారుడుకు నేడు అన్నోదకములు కూడా కరువైన కదా నేను ఏమని చింతించను ఎంతని వినిపించను శ్రేయోబంధుర సార్వభౌమ పద విశ్లేషంబు ప్రాప్తించబో ఈ అద్వాన్న పరంజ మధ్యమునా ఈ అద్వాన్న పరంజ మధ్యమునా స్వామి అన్నమో రామచంద్రాయంటూ పిలపించుచున్ ప్రియసుతుండట్టల్లాడగా దూసియున్ సాయం బేమియు చేయలేని గదియే సాయం బేమియు చేయలేని గదియే నన్నేజుడే పాపము దేవి ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు స్థిరమై స్థిరమై సంపదలెల్ల గంట ఒక రీతి సాగిరా ఏరికి ఏ సరికి ఏ పాడు విధించనో విధి అది అవశ్య ప్రాప్యంబో అద్దాని నవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వం పేరుకి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది అది కాలానుకూలముగా దేవి నేటి రేయి మనం నిద్రింప ఎక్కడనే ఒక వటవృక్షం ఉన్నదని ఒక మునీశ్వరుని అలా ఎరింగిది దేవి అదుగో చూడుము వాడిన పండుటాకులు వాడిన పండుటాకులు ఇలాపై భవనాదిరాలుచునుండే ఓ చేడియా దబ్బిలమ్ము విచిత్రముగా తలకిందులవుచు నేలాడెడు బ్రహ్మలం శిశువులం తమ పొట్టల కింద ఊదుకొనుచు ఊడలపై విలా
ఉల్లాసముగా ఊయలలు గడి గోతి పాళము నాయన లోహిత, నువ్వెంత అదృష్టహీనుడు వైదివి తండ్రి. అడుగెన్నండెడనీక నేలపై, అడుగెన్నండెడనీక నేలపై అత్తల్లాడు ముద్దారగా నుడిగంపుంచెలి పిండు కొమ్మసిడి మేలుయాలందుంచి కోడుగన్ ఇలవంశమౌక్తికమణి లోయిదాయను సందడి కన్మూసెడి నీకు ఎట్ల మరి నిద్రా సౌఖ్యము ఈరాలపై తనయా తనయా. నక్షత్రగా అదిగో చూడుము, గంగా నది ఘోషం వినపడుతుంది. హరిపాదోద్భవనౌట, హరిపాదోద్భవనౌట నా జలమునంద పావనం చేసిన గురు పంగమ్ములందు మీ కరుచు ఆ ఘోషించడం చూడు. బంధుర గంధాచల గంధవావితరోత్తం గోర్మి జారే తరే సంఘటన జాయమాన తదరోదు క్రాంత ఘోషాటెల్లు ఆ ఆ ఆ ఆ వినువేదం మినుగు మినుగు మినుగండు కనబడునదే. అదే 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 విశ్వేశు దేవాలయాగ్ర నిబద్ధోన్నత గోపురాగ్ర విల సత్తాజేయ సొంగమ్ము సొమ్మా అట అట నటద్ధీమ జటా విటంక విళటన్ మందాకిని నిమ్లగా కనదామోజము నిద్రయోయమో ప్రభాతాంతాఖిల శాంతమై హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో శంభో. మేముంటే